హలో అండి, అందరికీ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ జాస్మిన్ ఈస్ట్ క్రియేషన్స్. చాలా రోజుల తర్వాత అయితే ఈరోజు నాన్ వెజ్ అయితే చేయాలనుకున్నాను. నా ఛానల్లో ఎక్కువగా వెజ్ కూరలే ఉన్నాయి కదా, ఫస్ట్ టైం అయితే నాన్ వెజ్ అయితే ట్రై చేస్తాను. చూద్దాం ఎలా వస్తుందో. ఇక్కడైతే కొంచెం ఆయిల్ వేసి పచ్చిమిరపకాయలు, ఉల్లిపాయలు ఇట్లా లైట్గా వేయించుకుంటూ ఉండాలి. మధ్యలో కొత్తిమీర కూడా యాడ్ చేసుకోవాలన్నమాట. ఇట్లా సిమ్లో పెట్టుకొని బాగా దోరగా వచ్చేలాగా వేయించుకోవాలన్నమాట. ఇవి ఎక్కువగా మాడుకోకుండా సిమ్లో పెట్టుకొని వేయించుకుంటూ ఉండాలి. ఒకవేళ టైం ఎక్కువైనా పర్లేదు, మనం తినేది టేస్ట్గా చేసుకోవాలి కదా. ఇక్కడైతే ఇవన్నీ వేసాను. టమోటాలు అయితే ఒక 2 కట్ చేసుకున్నాను అనమాట. టమోటాలు కట్ చేసేది కూడా చూపిస్తే లాంగ్ ఎక్కువ అయిపోతుంది కదా వీడియో, అందుకోసం అయితే టమోటాలు వేసుకున్నాను. దాన్ని స్మాష్ చేసుకుంటూ సిమ్లో పెట్టేసి, ఇక్కడైతే నేను అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే తీసుకోలేదు. పేస్ట్ అనేది ఎక్కువగా అది బాగుండదు కదా, రోట్లో దంచితేనే టేస్ట్ వస్తుంది అని చెప్పేసి నేనైతే 2 తెల్లవాయి గడ్డలు, ఒక చిన్నది అల్లం ముక్క అయితే తీసుకొని ఇక్కడైతే మెత్తగా స్మాష్ చేస్తాను అనమాట. ఇదైతే మరీ మెత్తగా కూడా చేసుకోకూడదు అనమాట, కొంచెం పచ్చగా చేసుకోవాలి. మనకి మటన్ కూర లేకనేసి ఇది చాలా టేస్ట్గా ఉంటుంది, అందుకోసం అయితే ఇది వేసుకుంటా ఉన్నాం అనమాట. చూసారు, ఈ సిమ్లో పెట్టుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా దంచుకునింది కూడా దీంట్లో కలుపుకోవాలన్నమాట. మన కూర అన్నిట్లో ఇదే ఎక్కువ టేస్ట్ వస్తుంది అనమాట. ఎందుకంటే దీంట్లో ఎక్కువగా ఘాటు ఉంటుంది కాబట్టి మాంసానికి బాగా పట్టుకుని ఇది అనేది బాగా టేస్ట్గా కుదురుతుంది అనమాట. అందుకోసం ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ అనేది మనం ఎక్కువగా వేసుకుంటూ ఉంటాం అన్నమాట. ఇట్లా ఉండగా లాస్ట్లో కొత్తిమీర, పుదీనా వేసుకోవాలన్నమాట. ఇక్కడైతే మేము 2 ఒకేసారి మిక్స్ చేసి వేస్తాను అనమాట. చాలామంది కూర లాస్ట్లో వేసుకుంటారు, అట్లా కూడా వేసుకోవచ్చు. కానీ ఇలా వేసుకున్నప్పుడు ఏమవుతుందంటే బాగా టమోటాల్లోనే మగ్గి ఆ స్మెల్ అంతా దానికి పట్టుకొని మనం లాస్ట్ మటన్ కూర వేసుకునేటప్పుడు దానికంతా ఫుల్గా పట్టేస్తుంది అనమాట. అందుకోసం అయితే నేను ఇక్కడ మటన్ కోసం అని చెప్పేసి ఇక్కడైతే మా రెక్సీ చూడసారా ఎంత బాగా తింటూ ఉంటుందో. మధ్యలో ఒక పెరుగు కూడా వేసుకోవాలన్నమాట. చిన్న ప్యాకెట్ 10 రూపీస్ది తెచ్చుకొని కొంచెం వేసుకోవాలన్నమాట. కొంచెం వేసుకుంటేనే దానికి టేస్ట్ అనేది వస్తుంది అనమాట. ఇక్కడ ఆల్మోస్ట్ అన్నీ వేసేసామన్నమాట. కొంచెం కారం పొడి, అంటే కారం ఎక్కువ ఉండేవాళ్ళు కారం పొడి వేసుకోవాలా. కారం పొడి, ధనియాల పొడి, చికెన్ మసాలా, మటన్ మసాలా కూడా వేసుకోవచ్చు అనమాట. మేమైతే చికెన్ మసాలా, మటన్ మసాలా 2 వేస్తామన్నమాట. టేస్ట్ అనేది కొంచెం బాగుంటుంది. కొంచెం క్రిస్పీగా కావాలనుకుంటే 2 వేసుకోవచ్చు అనమాట. ఏం ప్రాబ్లం లేదు. మనం చికెన్కి ఎలా చేసుకుంటామో సేమ్ అలాగే అనమాట ఈ మటన్ కూడా చేసుకోవచ్చు, మన ఇష్టం, ఎలాగైనా చేసుకోవచ్చు. ఇక్కడైతే చూసారా చికెన్ మసాలా వేసుకున్నాం, మేము మటన్ మసాలా కూడా వేసుకున్నాము. అయితే లాస్ట్లో నూనె కొంచెం సరిపోలేదని మళ్ళీ నూనె కూడా కొంచెం వేసామన్నమాట దీంట్లోకి. ఇట్లా అంతా స్మాష్ చేసుకుంటూ ఉండాలన్నమాట. స్మూత్గా వచ్చే వరకు ఇట్లా సిమ్లో పెట్టేసి రుబ్బుకుంటూ ఉండాలన్నమాట. మనం ఎక్కువగా సిమ్లో పెట్టి చేసుకుంటేనే కూరకి టేస్ట్ అనేది వస్తుంది. మనం ఆల్రెడీ మటన్ ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నాం కదా, ఎందుకంటే మటన్ డైరెక్ట్ దీంట్లో వేయకూడదు, టేస్ట్ అనేది పోతుంది అనమాట. ఇక్కడైతే మటన్ ఫస్ట్ ఉడకబెట్టి పక్కన పెట్టేసాము, తర్వాత లాస్ట్లో ఇలా తర్వాత పెట్టేసుకుంటే సరిపోతుంది. ఒకేసారి డైరెక్ట్ దీంట్లో కూర వేసినాం అనుకో ఏమంతగా పచ్చిది అదంతా ఉడకదు కదా, మటన్ చాలా టైం పడుతుంది. కాబట్టి ఫస్టే మనం ఒక 10 విజిల్స్ వచ్చే వరకు దాన్ని పక్కగా సిమ్లో పెట్టుకొని ఉడకబెట్టుకోవాలన్నమాట. మనం ఆల్మోస్ట్ 90% ఇది ఉడికిన తర్వాతలో అనేది ఉడకబెట్టుకోవాలన్నమాట. చాలా క్రిస్పీగా వచ్చేసింది కదా మటన్. ఇట్లా ఉడకబెట్టుకుంటూ చిన్న మంటలో స్మాష్ చేసుకుంటూ ఉడకబెట్టుకుంటూ ఉండాలన్నమాట. మేమైతే మూత వేసి ఇలా 10 మినిట్స్ పక్కన పెట్టాము. ఇంకా లాస్ట్లో ఇంకా ఇదైతే అయిపోయింది అనమాట. కూర అయితే ఆల్మోస్ట్ ప్రిపేర్ అయిపోయింది. చాలా టేస్ట్గా ఉంటుంది మనకి. ఈ మటన్ అనేది ఎక్కువగా చాలామంది జొన్న రొట్టెలో లేదా చపాతీలో తింటూ ఉంటారు, ఎవరిష్టం వాళ్ళది. సంగట్లో కూడా చాలామంది ఎక్కువగా తింటారు. ఆల్రెడీ కొత్తిమీర, పుదీనా ఫస్ట్ స్టార్టింగ్లోనే వేసాం కదా, ఇప్పుడు లాస్ట్లోనే ఒక నిమ్మ కూడా పిండేసుకుంటే కూర అనేది కంప్లీట్ అయిపోతుంది. చాలా బాగుంటుంది, సింపుల్గా ఉంటుంది. సేమ్ మనం చికెన్ ఎలా చేసుకుంటామో అలాగే మటన్ కూడా ఈ ప్రాసెస్లోనే చేసుకుంటే చాలా సింపుల్గా ఉంటుంది. ఎవరికైనా మీకు నచ్చితే కనుక ట్రై చేయండి, చాలా బాగుంటుంది. నాకైతే చాలా బాగా నచ్చింది. ఎక్కువగా నేను ఇలాగే ఈ ప్రాసెస్లోనే చేస్తానన్నమాట. ఈ ప్రాసెస్లోనే చాలా బాగుంటుంది మటన్ కూర. మటన్ అనే కాదు, చికెన్ అనే కాదు, ఏ కూర అయినా కూడా ఈ ప్రాసెస్లోనే చేస్తానన్నమాట నేను. ఎందుకో నాకు ఈ ప్రాసెస్ అంటే బాగా ఇష్టం అన్నమాట.
సింపుల్గా ఉంటుంది, ఫాస్ట్గా అయిపోతుంది. మనం ఎక్కువగా టెన్షన్ పడి హడావిడి పడి చేయాల్సిన అవసరం లేదు. మనం అందరికీ నచ్చే విధంగా చేస్తే బాగా సరిపోతుంది అన్నమాట. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేసుకొని, షేర్ చేసుకొని, సబ్స్క్రైబ్ చేసుకోండి.